నరేంద్ర మోడీ ఆర్టికల్ 370 రద్దు విషయాన్ని గుర్తు చేసుకున్నారు. జమ్మూ కాశ్మీర్కి ప్రత్యేక ప్రతిపత్తిగా కల్పించిన రాజ్యాంగ అధికారం 370 రద్దుని దేశ చరిత్రలో కీలకమైన మలుపుగా మోడీ అభివర్ణించారు. ఈ చర్య జమ్మూ కాశ్మీర్ లడాఖ్ని అభివృద్ధి పదంలోకి నడిపించడంతో పాటు కొత్త చరిత్రకు శ్రీకారం చుట్టిందని పేర్కొన్నారు. అధికారం 370 రద్దు చేసి 5 ఏళ్లు పూర్తయిన సందర్భాన్ని పురస్కరించుకుని సోషల్ మీడియా మాధ్యమం ఎక్స్లో సోమవారం ఆయన జమ్మూ కాశ్మీర్ లడాఖ్ ప్రజలకి ఓ సందేశాన్ని పోస్ట్ చేశారు. అక్కడ ప్రజలందరి ఆకాంక్షలు నెరవేర్చేలా మా ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందని హామీ ఇస్తున్నానని చెప్పారు. ఎందరో మహనీయులు రూపొందించిన భారత రాజ్యాంగం జమ్మూ కాశ్మీర్ లడాఖ్లో అమలయ్యే అవకాశం అధికారం 370 రద్దు లభించిందన్నారు. అభివృద్ధి ఫలాలను నోచుకొని గిరిజనులు, బడుగు వర్గాలు, వెనుకబడిన తరగతులు, యువత, మహిళలకు గౌరవప్రదమైన భద్రమైన జీవితం లభిస్తోందన్నారు. దశాబ్దాల పాటు కొనసాగిన అవినీతి అంతమైందని స్పష్టం చేశారు. అధికారం 370 రద్దు అమలు పరిపూర్ణం కావడానికి ప్రజల విశ్వాసాన్ని పరిగణలోకి తీసుకోవాలని స్పష్టత తమకుందని, దాని ఆవశ్యకత గురించి తెలుసని ప్రధాని మోడీ చెప్పారు. 370 అన్యాయం రద్దు జమ్మూ కాశ్మీర్ కొత్త భవిష్యత్తు అనే పుస్తకానికి రాసిన ముందు మాటలో మోడీ విషయాన్ని వెల్లడించారు. లక్ష్య సాధనలో మోడీ ప్రభుత్వ సాఫల్యతను ఈ పుస్తకం వివరిస్తుంది. బ్లూ క్రాఫ్ట్ డిజిటల్ ఫౌండేషన్ అనే సంస్థ ఈ నెలలోనే దీన్ని విడుదల చేయబోతోంది.